హాయ్ అండి అందరికీ. ఈరోజు చాలా చాలా స్పెషల్ మ్యాంగో శాండ్విచ్ అనమాట. 5 మినిట్స్లో అంటే 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. పిల్లలకు చాలా టేస్టీగా హెల్తీగా పెట్టొచ్చు. మ్యాంగో సీజన్ అయిపోయింది, ఒక్కసారి కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసి ఈ శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నేను ఈ బ్రెడ్ని అయితే కాల్చుకున్నాను. టేస్ట్ కోసం మీరు డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. నెయ్యిలో కాల్చిన దానికి డైరెక్ట్ చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా నార్మల్గా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చేసిన దానికి హాఫ్ మ్యాంగో అయితే సరిపోతుంది. ఇలా హాఫ్ మ్యాంగోని మనం స్లైసెస్గా తీసుకోవచ్చు, లేదంటే గుజ్జుగా తీసుకోవచ్చు. ఎలా అయినా సరే తీసుకోవచ్చు. మీరు బ్రెడ్కి ఇలా సైడ్స్ కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 5 మినిట్స్లో అంటే అయిపోతుంది. ఇది మయోనైజ్తో చేసుకోవచ్చు. నేను మయోనైజ్తో చేసుకుంటున్నాను, లేదంటే విప్పింగ్ క్రీమ్తో చేసుకోవచ్చు. నా దగ్గర మయోనైజ్ అందుబాటులో ఉంది కాబట్టి నేనైతే మయోనైజ్తో చేసుకున్నాను. ఫస్ట్ ఇలా బ్రెడ్కి ఆ మయోనైజ్ అంతా అప్లై చేసి దానిపైన మ్యాంగో స్లైసెస్ అయితే పెట్టాలి. పైన ఇంకో బ్రెడ్తో కవర్ చేయాలి. ఆ తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అలానే తినొచ్చు. డ్రై ఫ్రూట్స్తో కూడా తినొచ్చు అనమాట. ఆ తర్వాత ఇలా పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మ్యాంగోతో డిఫరెంట్ రెసిపీ అంటే ఇదే నాకు తెలిసి. మ్యాంగోతో శాండ్విచ్ అంటే నాకు తెలిసి చాలామందికి తెలియకపోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. దాని మీద మ్యాంగో పీసెస్ తోటి డెకరేట్ చేసుకోవడం అంతే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సూపర్గా కూడా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అన్ని వీడియోస్ చూడండి.